హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం వెరీ స్పెషల్ రెసిపీ మష్రూమ్ కర్రీ. ఇది మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివి. దీనివల్ల డి విటమిన్ మంచిగా అందుతుంది మన బాడీలోకి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వీటి వల్ల. ఈ మష్రూమ్స్ వండడం చాలామందికి కుదరదు. అయితే ఈజీగా ఎలా వండాలో నేనైతే చూపించబోతున్నాను. తప్పకుండా మీరైతే చూసి నేర్చేసుకుని ట్రై చేసేయండి. మష్రూమ్స్ని తీసుకొచ్చేసి దానిపైన ఈ విధంగా మొత్తం వాటర్లో వేసుకుని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుందాం. పైన నల్లగా ఉన్న పార్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుని హాట్ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసుకుని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత దానిలోకి మసాలా కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ విధంగా వాటర్లో వేసుకుని కడిగేసుకుని ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటో వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఒక బాండీలో ఒక గరిటెడు ఆయిల్ వేసేసుకుని దానిలో మనం మష్రూమ్స్ని ముక్కల్ని వేసుకుని వేయించుకుందాము. మష్రూమ్స్ని చక్కగా హాట్ వాటర్లో సాల్ట్ వేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఆ మష్రూమ్స్ని అయితే మనం ఇప్పుడు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాము సపరేట్గా. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని మనం వేసేసుకుని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు అనేది ఫ్లేవర్ కోసం ఇలా నేనైతే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. బిర్యానీ ఆకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఈ విధంగా మొత్తం మన మసాలాని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని కలిపేసుకుందాము. దాని తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుందాము. మొత్తం ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్ 1 స్పూను వేసుకుందాము. అలాగే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకుందాము. గ్రేవీకి సరిపడినట్టు మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఒక 2 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే చక్కగా గ్రేవీగా రావాలని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము. చక్కగా గ్రేవీగా అయితే చక్కగా వచ్చేసింది కదా మష్రూమ్ కర్రీ. చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా నేనైతే చూపించాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.